హాయ్ అండి, ఈరోజు నేను సింపుల్గా తోటకూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే మనం ఇది వచ్చేసి రైస్లో కానీ లేకపోతే చపాతీ అలానే జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా అయితే ఆకుకూర కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత అందులో కొంచెం పోపు దినుసులు, తర్వాత ఒక ఆనియన్, అలానే ఒక 3 to 4 అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను కారం వేయట్లేదు, అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని అయితే ఆకుకూర వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకుంటే అయితే ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొంచెం కారం అలానే టమాటో కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మనం అలానే చేసాం కదా, ఇలా కొంచెం కొత్తగా చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఆయిల్ పైకి వచ్చేది దాకా ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.